సో అంటే మేడం సాధారణంగా ఇప్పుడు థ్రాంబోలైసిస్ అంటున్నాం కదా, థ్రాంబోలైసిస్ సరైన సమయంలో చేస్తే 20% మందిలో అసలు లక్షణాలు పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటుంది అంటున్నారు కదా. సో అంటే అది మన సకాలంలో అందించలేకపోవడం గల కారణం ఏంటి? థ్రాంబోలైసిస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? థ్రాంబోలైసిస్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు దట్ ఈస్ ద మెయిన్, ఐ మీన్ ఇఫ్ ఐ వాంట్ టు అడ్వైజ్ చేస్తే 4.5 hours లోపల పేషెంట్కి థ్రాంబోలైసిస్ అందిస్తే డెఫినెట్ ఇంప్రూవ్మెంట్, అంటే ఒక 60%, 70% ఇంప్రూవ్మెంట్ వస్తుంది. 70% వాళ్ళకి మొత్తం నార్మల్సీ రావచ్చు. అందించకపోవడానికి మెయిన్ రీజన్ అవగాహన లేకపోవడం. అంటే పేషెంట్ ఉన్నారు, చాలా మంది చెప్తారు, ఓకే కొంచెం మూతి వంకరపోయింది, చేయి కొంచెం తిమ్మిరిలాగా ఉంది, నాకు చేయి కాలు తిమ్మిరి వచ్చింది, నేను ఏమో బాగా నీరసమయ్యాము, నేను పడుకుంటాను, ఒక 2 గంటలు పడుకుంటాను, 3 గంటలు పడుకుంటాను, పొద్దున్న వెళ్ళి డాక్టర్కి చూపించవచ్చు. ఇది కాకుండా డైరెక్ట్గా ఏదైనా, సో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఫాస్ట్ అన్న ఒక అక్రోనిమ్ ఉంది. అంటే ఫేస్ మొహం మీద ఏమైనా కొంచెం మార్పు వచ్చిన, మూతి కొంచెం ఇటువైపు వంకరపైన అటువైపు వంకరపైన, మాట్లాడలేకపోతే, ఏదైనా చేయి కాళ్ళు పని చేయకపోతే వెంటనే టీస్ ఫర్ టైం వెంటనే హాస్పిటల్కి తీసుకునేయాలి. అసలు ఒక్క నిమిషం కూడా ఆగకూడదు. ఒక్క సెకండ్ కూడా ఎవ్రీ సెకండ్ ఒక బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, కొంచెం నరాలు డ్యామేజ్ అవుతుంది. సో ఎంత తొందరగా తీసుకెళ్ళగలిగితే అంత మంచిది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇస్ అవగాహన లేకపోవడం. తర్వాత వెళ్దాము అని చూసుకోవడం. సెకండ్ థింగ్ ఏమవుతుందంటే, ఇలా ఇప్పుడు మూతి వంకరపోయింది, చేతులు వీక్నెస్ అయింది అనుకోండి, చాలామంది హార్ట్కి సంబంధించింది అనుకుంటారు, బ్రెయిన్కి సంబంధించింది అనుకోవడం తక్కువ. ఎందుకు, ఐ మీన్ బికాజ్ హార్ట్ అటాక్కి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు కాబట్టి. బట్ హార్ట్ అటాక్ యాక్చువల్గా కొంచెం టైం ఇస్తుంది మనకు. ఒక 12 గంటలు దాకా ఆర్ 24 గంటల దాకా మనం మందు ఎక్కిస్తే ఇంప్రూవ్మెంట్ రావచ్చు. బ్రెయిన్ అంత టైం ఇవ్వదు. ఒక్కసారి బ్రెయిన్ 4.5 hours క్రాస్ అయితే మనం దాన్ని ఏం చేయలేము. దెర్ ఆర్ 2 types ఆఫ్ థ్రాంబోలైసిస్. ఒకటేమో మనం రక్తంలో ఐవీ థ్రాంబోలైసిస్ అంటాం, అంటే జస్ట్ రక్తంలో మందు ఎక్కిచ్చేస్తే ఇచ్చేయచ్చు. ఎవరైనా ఇవ్వచ్చు, జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ కూడా చూసుకొని ఇవ్వచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ ఒక CT స్కాన్ చేసుకొని అక్కడ దాంట్లో రక్తం కారలేదు అని కన్ఫర్మ్ చేసేసుకుంటే ఆ ఇంజెక్షన్ ఎక్కించవచ్చు. సెకండ్ థింగ్ ఈజ్ దట్ మెకానికల్ థ్రాంబెక్టమీ అంటాం, అంటే జస్ట్ ఒక వైర్ పెట్టి క్లాట్ని తీసేయడం. అది ఒక 6 గంటల దాకా చేయొచ్చు. అది ఇంకా కొందరికైతే ఒక స్పెసిఫిక్ పాపులేషన్కి ఇంకా 24 గంటల దాకా చేయొచ్చు. సో ఇవి 2 అందిస్తే బెటర్. అవగాహన మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి. సెకండ్ థింగ్ ఈజ్ ఐ థింక్ ట్రావెలింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అంటే హాస్పిటల్ అందాలి. సో మనం యాక్చువల్లీ ఇప్పుడు కెనడాలో దే హ్యావ్ అ గ్రీన్ ఛానల్ ఆర్ దే హ్యావ్ అ సూపర్ ఫాస్ట్ ఛానల్. సో స్ట్రోక్ అనగానే వాళ్ళు అంటే ఇప్పుడు మనకి VIP ఛానల్ లాగా ద అంబులెన్స్ విల్ గో డైరెక్ట్లీ టు ద స్ట్రోక్ సెంటర్. అంత దాకా మనకి ఇంకా డెవలప్మెంట్ రాలేదు. బట్ అట్లీస్ట్ పక్కన ఉన్న హాస్పిటల్కి వెళ్ళిపోవడం బెటర్, దూరం హాస్పిటల్ కాకుండా. ఓకే. అందుకని మాకు యాక్చువల్లీ నైట్ టైం థ్రాంబోలైసిస్ ఎక్కువ అవుతాయి. ఎందుకంటే వాళ్ళు వస్తారు హాస్పిటల్కి, అంటే 9-10 అయింది అనుకోండి, ట్రాఫిక్ ఉండదు, సో వచ్చేస్తారు, రీచ్ అవుతారు. మిగతా టైంలో కొంచెం ఇబ్బందికరంగా. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.